నీరీస్ ఇంపీరియల్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ఆడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నామంటే, లలితా సహస్రనామాలు చెప్పుకునేటప్పుడు హయగ్రీవ అగస్త్య సంవాదము అని చెప్తాం కదా. ఈ సంవాదము 3 అధ్యాయాలుగా కలిగి ఉంటుంది. అంటే మొదటి దాంట్లో అంటే ప్రథమో అధ్యాయము అని చెప్పుకుంటాం కదా, దీన్నే పూర్వ భాగము అని కూడా చెప్తారు. ఇందులో ఉపోద్ఘాతము ఉంటుంది. ఇందులోనే అసలైన లలితా సహస్రనామాల విశేషము, రెండవ భాగంలో సహస్రనామాలు, మూడవ భాగంలో ఫలశ్రుతి ఉంటాయి కదా. ప్రస్తుతం మనము ఈ ఆడియోలో కేవలం ఉపోద్ఘాతము అంటే పూర్వ భాగము, ఇంకా చెప్పాలంటే ప్రథమోధ్యాయంలో హయగ్రీవ అగస్త్యుల సంవాదము మాత్రమే ఈ ఆడియోలో చెప్పుకుంటాము. ముందుగా తెలుగులో అర్థం చెప్పుకొని తర్వాత సంస్కృతంలో ఉన్న ఆ శ్లోకాలని చెప్పుకుందాం. ఎందుకంటే తెలుగులో మనకు అర్థమైన తర్వాత సంస్కృతంలో ఆ వాక్యాలు, ఆ పదాలు మనకు సులభంగా అర్థమవుతాయి. ఎవరైనా లలితా సహస్రం చదివే ముందు ఒకసారి దీన్ని కూడా చదువుకుంటే అమ్మవారు మరింత ప్రీతి చెందుతుంది అని నా అభిప్రాయం. ఇంకా మనం విషయంలోకి వెళ్దాం. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పూర్వభాగ ప్రథమోధ్యాయ. శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. అగస్త్య ఉవాచ. అగస్త్యుడు ఇలా పలుకుతున్నాడు: సకల శాస్త్ర పారంగతుడివి, బుద్ధిశాలివి అయిన ఓ హయగ్రీవ స్వామి, ఎంతో అద్భుతమైన శ్రీ లలితాదేవి చరిత్రను చెప్పారు. ముందు శ్రీదేవి జన్మించడం గురించి చెప్పారు. తర్వాత ఆమెకి త్రైలోక్య పట్టాభిషేకం చేసిన విధానాన్ని చెప్పారు. భండాసుర సంహారాన్ని కూడా సవిస్తరంగా తెలిపారు. మహావైభవోపేతంగా విస్తరించిన శ్రీపురాన్ని గురించి వర్ణించబడింది. అలాగే శ్రీ పంచదశాక్షరి మంత్ర మహిమ కూడా వర్ణితమైంది. న్యాసఖండంలో షోడాన్యాసాదులు చెప్పబడ్డాయి. అంతర్యాగ క్రమము అలాగే బహిర్యాగ క్రమము చెప్పబడ్డాయి. పూజాఖండంలో మహాయాగ క్రమాన్ని సెలవిచ్చారు. పురశ్చరణ ఖండంలో జప లక్షణాన్ని గురించి చెప్పారు. హోమఖండంలో హోమద్రవ్య భేదాలను గురించి, హోమము చేసే విధానాలను గురించి మీచే చెప్పబడింది. రహస్య ఖండంలో శ్రీచక్రం యొక్క, శ్రీవిద్య యొక్క గురు శిష్యుల యొక్క పరస్పర సంబంధము చక్కగా తెలుపబడింది. ఇందులో పలు విధాలైన స్తోత్రాలు చెప్పబడినవి. మంత్రినీ దేవి అయిన శ్యామలా సహస్రనామాల్ని, దండినీ దేవి అయిన వారాహి సహస్రనామాల్ని చెప్పారు కానీ శ్రీ లలితాదేవి సహస్రనామాలు మాత్రం చెప్పలేదు. దయానిధి అయిన ఓ హయగ్రీవ భగవానుడా, ఈ విషయాన్ని నీవు మరచితివా లేక ఉపేక్షించితివా అని నాకు సందేహం కలిగింది. లలితాదేవి సహస్రనామాలను వినడానికి నాకు యోగ్యత లేదా? మరెందువలన నీవు సెలవీయలేదు? దానికి గల కారణాన్ని చెప్పుము అని అగస్త్యుడు అడగగా, హయగ్రీవ స్వామి ఎంతో సంతోషించిన వాడై తపోధనుడైన అగస్త్యుడికి ఇలా జవాబిచ్చాడు. ఇదంతా సూతుడు శవనకాది మహర్షులకు చెప్తున్నాడనమాట. హయగ్రీవుడు అగస్త్యుడితో ఇలా చెప్తున్నాడు: లోపాముద్రకు పతివైన ఓ అగస్త్య, సావధానంగా విను. నీకు ఇంతకు ముందు ఎందువలన లలితా సహస్రనామాలను చెప్పలేదో కారణాన్ని చెబుతాను. లలితా సహస్రనామాలు అతి రహస్యాలు, అంటే ఆషామాషీగా చెప్పబడేవి కాదు. అందువల్ల చెప్పలేదు, అంతేగాని మరేమీ కాదు. అయినా నువ్వు భక్తి ప్రపత్తులతో అడుగుతున్నందున నీకు ఉపదేశిస్తాను. గురువు ఎంతటి రహస్యాన్ని కూడా శిష్యుడికి భక్తి ఉంటేనే చెప్పాలి. నువ్వు కూడా భక్తి లేని వ్యక్తికి ఎప్పటికీ ఉపదేశించకూడదు. శఠునికి, శఠుడు అంటే గురువు నుండి రహస్యాన్ని గ్రహించి అది తనకు ఇంతకు ముందే తెలుసు అన్నట్లు నటించేవాడనమాట. అటువంటి శఠునికి, దుష్టుడికి, విశ్వాసహీనుడికి ఎప్పుడూ చెప్పకూడదు. శ్రీ మాతృదేవిపై పూర్ణ భక్తి కలవారికి, రాజవిద్య అయిన శ్రీవిద్యను ఎరిగిన వారికి, పరిశుద్ధులైన ఉపాసకులకు ఈ సహస్రనామాలు ఉపదేశించాలి. అనేక సహస్రనామాలలో ఏ నామాలు సత్వర సిద్ధిప్రదాలో వాటిని చెబుతాను. శ్రీ లలితాదేవి యొక్క అనేక తాంత్రిక పూజలలో ఇది చాలా ముఖ్యమైనది. మంత్రాలలో శ్రీవిద్య ఎలా ముఖ్యమైనదో, శ్రీవిద్యలలో ఎలా కారివిద్య ముఖ్యమో, పురములలో శ్రీపురం ఎలా ప్రధానమో, శక్తులలో లలితాదేవి ఎలాగో, శ్రీ విద్యోపాసకులలో
పరమశివుడు ఎలా గొప్పవాడో అలా సహస్రనామాలలో ఈ లలితా సహస్రనామాలు బహుశ్రేష్టాలు. ఈ లలితా సహస్రనామాలను పఠించటం చేత జగన్మాత ఎంత ప్రీతి చెందుతుందో అంత ప్రీతి ఇతర సహస్రనామాలను పఠించటం చేత కూడా పొందము. కాబట్టి జగన్మాత ప్రీతి కోసం లలితా సహస్రనామాలనే సదా పఠిస్తూ ఉండాలి. శ్రీచక్రరాజంలో విరాజిల్లు లలితాదేవిని బిల్వదళాలతో కానీ, పద్మాలతో కానీ, తులసీ పత్రాలతో కానీ, ఈ సహస్రనామాలతో ఎవరైతే పూజిస్తారో వారికి ఆ సింహాసనేశ్వరి వెంటనే శుభాన్ని చేకూరుస్తుంది. చక్రరాజమైన శ్రీచక్రాన్ని పూజించి పంచదశాక్షరి మంత్రాన్ని జపించి తర్వాత ప్రతిదినము ఈ సహస్రనామాలను కీర్తించాలి. జప పూజాదులు నిర్వర్తించలేనప్పుడు సహస్రనామ పారాయణాన్నైనా చేయాలి. సాంగోపాంగంగా జపం చేస్తే ఎట్టి ఫలితం లభిస్తుందో అట్టి ఫలము ఈ పారాయణం వల్ల కలుగుతుంది. అలాగే ఉపాసించిన తదనంతరం సహస్రనామ పారాయణ చేస్తే అభ్యుదయం కలుగుతుంది. ప్రతిదినము నిత్యకర్మల మాదిరి ఈ సహస్రనామాలను జపించాలి. దీంతోపాటు శ్రీచక్రార్చనను, శ్రీవిద్యా జపాన్ని, నామకీర్తనాన్ని చేయాలి. శ్రీవిద్యోపాసకులైన భక్తులకు పూజ, జప, నామపారాయణములు ఆవశ్యకాలు. తక్కిన న్యాస స్తోత్రాదులు చేస్తే మేలే కలుగుతుంది, కానీ ఈ సహస్రనామ పారాయణం మాత్రం అతి ముఖ్యం. కుంభసంభవుడు అయిన ఓ అగస్త్య, దానికి కారణం చెబుతాను విను. పూర్వము ఒకప్పుడు శ్రీ లలితాదేవి భక్తుల మేలు కోరినదై వసిని మొదలైన వాగ్దేవతలను పిలిపించి ఈ విధంగా ఆనతిచ్చింది. ఓ వసిని మొదలైన వాగ్దేవతలారా, నేను చెప్పే మాటలు వినండి. మీకు నా అనుగ్రహం చేత అన్ని విధాలైన వాక్చాతుర్యము లభించినది. నా భక్తులకు వాక్ సౌభాగ్యం వసంగటానికి మిమ్మల్ని నియమిస్తున్నాను. మీరు నా చక్ర రహస్యాన్ని ఎరిగినవారు, నా నామాన్ని పఠించటంలో ఆసక్తి ఉన్నవారు. కాబట్టి నా స్తోత్రాన్ని చేసే విధానం నిమిత్తం మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. రహస్య అర్థాలతో కూడిన సహస్రనామ స్తోత్రాన్ని మీరు రచించండి. ఆ స్తోత్ర పఠనం చేత భక్తులకు తక్షణమే నా అనుగ్రహం కలుగుతుంది. శ్రీ లలితాదేవి చేత ఈ విధంగా వసిన్యాది దేవతలు ఆజ్ఞాపింపబడిన వారై దేవి రహస్యనామాలతో ఘనమైన స్తోత్రాన్ని రచించారు. ఆ స్తోత్రము రహస్యమైన సహస్రనామమని సుప్రసిద్ధి పొందినది. ఆ తర్వాత ఒకానొక సమయంలో అంబికాదేవి సింహాసనంలో ఆసీనయై తన సేవా నిమిత్తం వచ్చిన దేవతలందరికీ దర్శనమివ్వడానికి అనుమతినిచ్చింది. ఆ వచ్చిన వారు ఎటువంటి వారంటే కోట్ల కొలది సరస్వతులు, బ్రహ్మలు, కోట్ల సంఖ్యలో లక్ష్మీనారాయణులు, కోట్ల సంఖ్యలో గౌరీ సమేతులైన రుద్రులు ఆమె సేవార్థం వచ్చారు. మంత్రినీ దేవి అయిన శ్యామలాదేవి, దండనాయకురాలైన వారాహి, వివిధ ఆకారములు కలిగిన శక్తిదేవతలు లలితాదేవి దర్శనార్థం వచ్చారు. వారి సంఖ్య ఇంత అని తెలియరాదు. దేవతా సమూహము అంటే బ్రహ్మ మొదలైన వారు, సిద్ధ సమూహం అంటే సనక సనందాది మునులు మొదలైన వారు, మానవ సమూహము అంటే వ్యాస మునీంద్రుడు మొదలైన వారు, ఇలా ఎందరో వచ్చి ఉండగా ఆ నిండు కొలువులో శ్రీ లలితాదేవి అందరికీ దర్శనం అనుగ్రహించింది. వచ్చిన వారందరినీ దేవి చూసింది. వారంతా తమ తమ స్థానాలలో కూర్చున్న తర్వాత శ్రీదేవి కటాక్ష వీక్షణం సంజ్ఞ చేత ఆజ్ఞాపింపబడ్డవారై వాగ్దేవతలైన వసిని మొదలైన వారు తమ ఆసనాల నుండి లేచి నిలబడి నమస్కరిస్తూ తాము రచించిన సహస్రనామాలతో లలితాంబికను స్తుతించారు. ఆ స్తోత్రాన్ని విని లలితాదేవి ఎంతో సంతోషించింది. ఆ సభలో సమావేశమైన వారంతా ఆశ్చర్యచకితులైనారు. తరువాత సభలోని దేవతా సమూహాన్ని చూసి శ్రీ లలితాదేవి ఇలా అంది: వాగ్దేవతలు నా ఆజ్ఞ చేతనే నా దివ్యనామాల చేత అంకితమైనది, నాకు ఎంతో ప్రీతిని కలిగించేది అయిన ఈ అత్యుత్తమమైన స్తోత్రాన్ని రచించారు. నా ప్రీతి కోసం మీరు దానిని సదా వినండి. నా భక్తులలో నా సహస్రనామాలను వ్యాప్తి చేయండి. ఈ నా పేరున్న సహస్రనామాలను
నా భక్తులు ఎవరైతే ఒక్క మారైనా పఠిస్తారో వారు నాకు ప్రీతిపాత్రులు. వారి కోరికలన్నీ ఈడేరుస్తాను. శ్రీచక్రంలో నన్ను పూజించి పంచదశాక్షరి మంత్రాన్ని జపించి ఆ తర్వాత నా సహస్రనామాలను నా ప్రీత్యర్థం కీర్తించాలి. నన్ను పూజించినా పూజించకపోయినా, పంచదశాక్షరి మంత్రాన్ని జపించినా జపించకపోయినా సహస్రనామ పారాయణాన్ని మాత్రం నా ప్రీతి కోసం నిత్యము చేయాలి. అలాంటి వారు నా అనుగ్రహంతో సకల కోరికలను పొందగలరు. దీనికి సందేహం లేదు. అందువలన నా సహస్రనామాలను ఎల్లప్పుడూ శ్రద్ధతో కీర్తించవలెను. హయగ్రీవుడు ఇంకా చెబుతున్నాడు. ఈశాని అయిన శ్రీ లలితాదేవి పరివార సమేతంగా వచ్చిన దేవతలందరికీ ఇలా తన ఆజ్ఞను తెలియజేసింది. శ్రీదేవి ఆనతి మేరకు అది మొదలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మంత్రిని ఆదిగా గల శక్తి దేవతలు ఈ సహస్రనామ స్థవరాజాన్ని భక్తితో లలితాదేవి ప్రీతి కోసం సదా పారాయణ చేస్తున్నారు. అందువల్ల ఓ మునిశ్రేష్ఠ, ఇది భక్తుడి చేత అవశ్యం పారాయణ చేయదగినది. ఓ మునీశ్వర, ఈ సహస్రనామ పారాయణ ఆవశ్యకత్వ కారణాన్ని నీకు చెప్పాను. ఇక మీద సహస్రనామాలను చెబుతాను, సావధానంగా విను అంటూ తర్వాతి భాగంలో మనం లలితా సహస్రనామాలను వినబోతున్నాం కదా. వాటిని ఉపదేశించారు హయగ్రీవ స్వామి. ఇప్పుడు ఇదే విషయాన్ని మనము సంస్కృత శ్లోకంలో ఉన్నాయి కదా, అవి చెప్పుకుందాం. అగస్త్య ఉవాచ అశ్వాననా మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద కథితం లలితా దేవ్యాశ్చరితం పరమాద్భుతం పూర్వం ప్రాదుర్భవో మాతుస్తతః పట్టాభిషేచనం భండాసురవధశ్చైవ విస్తరేణ త్వయోదితః వర్ణితం శ్రీపురం చాపి మహావిభవిస్తరం శ్రీమత్పంచదశాక్షర్యాః మహిమా వర్ణితస్తథా షోడాన్యాసాదయోన్యాసాః న్యాసఖండే సమీరితాః అంతర్యాగక్రమశ్చైవ బహిర్యాగక్రమస్తథా మహాయాగక్రమశ్చాపి పూజాఖండే సమీరితః పురశ్చరణఖండే తు జపలక్షణమీరితం హోమఖండే త్వయా ప్రోక్తో హోమద్రవ్యవిధిక్రమః చక్రరాజస్య విద్యాయాః శ్రీదేవ్యా దేశికాన్మనోః రహస్యఖండే తాదాత్మ్యం పరస్పరముదీరితం స్తోత్రఖండే బహువిధాః స్తుతయః పరికీర్తితాః మంత్రిణీ దండినీ దేవ్యోః ప్రోక్తే నామ సహస్రకే నతు శ్రీలలితా దేవ్యాః ప్రోక్తం నామ సహస్రకం తత్ర మే సంశయో జాతో హయగ్రీవ దయానిధే తత్ర మే సంశయో జాతో హయగ్రీవ దయానిధే కిం వా త్వయా విస్మృతం తత్ జ్ఞాత్వా వా సముపేక్షితం మమ వా యోగ్యతా నాస్తి శ్రోతుం నామ సహస్రకం కిమర్థం భవతానోక్తం తత్ర మే కారణం వద. సూత ఉవాచ ఇతి పృష్టో హయగ్రీవో మునినా కుంభజన్మనా ప్రహృష్టో వచనం ప్రాహ తాపసం కుంభసంభవం. శ్రీ హయగ్రీవ ఉవాచ లోపాముద్రాపతే అగస్త్య సావధానమనాశృణు నామ్నాం సహస్రం యన్నోక్తం కారణం తద్వదామి తే రహస్యమితి మత్వాహం నోక్తవాన్ తే న చాన్యథా పునశ్చ పృచ్ఛతే భక్త్యా తస్మాత్ తత్తే వదామ్యహం బ్రూయాచ్చిష్యాయ భక్తాయ రహస్యమపి దేశికః భవతా న ప్రదేయం స్యాద్ భక్తాయ కదాచన న శఠాయ న దుష్టాయ న విశ్వాసాయ కర్హిచిత్ శ్రీమాతృభక్తియుక్తాయ శ్రీవిద్యారాజవేదినే ఉపాసకాయ శుద్ధాయ దేయం నామ సహస్రకం యాని నామ సహస్రాణి సద్యః సిద్ధిప్రదాని వై తంత్రేషు లలితా దేవ్యాస్తేషు ముఖ్యమిదం మునే శ్రీవిద్యైవ తు మంత్రాణాం తత్ర కాదిర్యథా పరా పురాణాం శ్రీపురమివ శక్తీనాం లలితా యథా శ్రీవిద్యోపాసకానాం చ యథా దేవో పరశివః తథా నామ సహస్రేషు పరమేతత్ ప్రకీర్తితం
यथास्य पठनाद्देवी प्रीयते ललिताम्बिका अन्यनामसहस्रस्य पाठान्न प्रीयते तथा श्रीमातुः प्रीतये तस्माद् अनिशं कीर्तयेदिदम् बिल्वपत्रैश्चक्रराजे योऽर्चयेल्ललिताम्बिकाम् पद्मैर्वा तुलसीपत्रैः येभिर्नामसहस्रकैः सद्यः प्रसादं कुरुते तस्य सिंहासनेश्वरी चक्राधिराजमभ्यर्च्य जप्त्वा पञ्चदशाक्षरीं जपान्ते कीर्तयेन्नित्यम् इदं नामसहस्रकं जपपूजा आदि असक्तश्चेत् पठेन्नामसहस्रकं साङ्गार्चने साङ्गजपे यत्फलं तदवाप्नुयात् उपासने स्तुतिरस्याः पठेदभ्युदयो हि सः इदं नामसहस्रं तु कीर्तयेन्नित्यकर्मवत् चक्रराजार्चनं देव्याः जपोन्नाम च कीर्तनं भक्तस्य कृत्यमेतावद् अन्यदभ्युदयं विदुः भक्तस्य अवश्यकमिदं नामसाहस्रकीर्तनं तत्र हेतुं प्रवक्ष्यामि शृणुत्वं कुम्भसम्भवा पुरा श्रीललितादेवी भक्तानां हितकाम्यया वाग्देवीर्वसिनी मुख्या समाहूयेदमब्रवीत् वाग्देवता वसिन्याद्या शृणुध्वं वचनं मम भवत्यो मत्प्रसादेन प्रोलसद्वाग्विभूतयः मद्भक्तानां वाग्विभूतिप्रदाने विनियोजिताः मच्चक्रस्य रहस्यज्ञा मम नामपरायणाः मम स्तोत्रविधानाय तस्मादाज्ञापयामि वः कुरुध्वमङ्कितं स्तोत्रं मम नामसहस्रकैः येन भक्तैः स्तुताया मे सद्यः प्रीतिः परा भवेत् हयग्रीव उवाच इत्वा ज्ञप्तास्ततो देव्यः श्रीदेव्या ललिताम्बया रहस्यैर्नामभिर्दिव्यैः चक्रुः स्तोत्रमनुत्तमम् रहस्यनाम साहस्रमिति तद्विश्रुतं परम् ततः कदाचित् सदसि स्थित्वा सिंहासने अम्बिका स्वसेवावसरं प्रादात् सर्वेषां कुम्भसम्भवा सेवार्थमागतास्तत्र ब्रह्माणि ब्रह्मकोटयः लक्ष्मीनारायणानां च कोटयः समुपागतः गौरीकोटिसमेतानां रुद्राणामपि कोटयः मन्त्रिणी दण्डिनी मुख्याः सेवार्थं च समागताः शक्तयो विविधाकारास्तासां साङ्ख्या न विद्यते दिव्यौघमानवौघाश्च सिद्धौघाश्च समागताः तत्र श्रीललितादेवी सर्वेषां दर्शनं ददौ तेषु दृष्ट्योपविष्टेषु स्वे स्वे स्थाने यथाक्रमं तत्र श्रीललितादेवी कटाक्षाक्षेपचोदिताः उत्थाय वसिनी मुख्या बद्धाञ्जलिपुटास्तदा अस्तुवन्नाम साहस्रैः स्वकृतैर्ललिताम्बिकां श्रुत्वा स्तवं प्रसन्ना भूर्ललिता परमेश्वरी ते सर्वे विस्मयं जग्मुर्ये तत्र सदसि स्थिताः श्रीदेवी उवाच ततः प्रोवाच ललिता सदस्यान् देवतागणान् ममाज्ञायैव वाग्देव्यश्चक्रुस्तोत्रमनुत्तमम् अंकितं नामभिर्दिव्यैर्मम प्रीतिविधायकैः तच्छृणुध्वं सदा यूयं स्तोत्रं मत्प्रीतिवृद्धये प्रवर्तयध्वं भक्तेषु मम नामसहस्रकम् इदं नामसहस्रं मे यो भक्तः पठते सुकृत् स मे प्रियतमो ज्ञेयस्तस्मै कामान् ददाम्यहम् श्रीचक्रे मां समभ्यर्च्य जप्त्वा पञ्चदशाक्षरीं पश्चान्नामसहस्रं मे कीर्तयेन्मम तुष्टये मामर्चयतु मामाव विद्यां जपतु वा न वा कीर्तयेन्नामसहस्रमिदं मत्प्रीतये सदा मत्प्रीत्या सकलान् कामान् लभते नात्र संशयः तस्मान्नामसहस्रं मे कीर्तयध्वं सदादरात् श्रीहयग्रीव उवाच इति
శ్రీలలితేశాని శాస్తి దేవాన్ సహానుగాన్ తదాజ్ఞాయ తదారభ్య బ్రహ్మ విష్ణు మహేశ్వరాః శక్తయో మంత్రిణీ ముఖ్యా ఇదం నామ సహస్రకం పఠంతి భక్త్యా సతతం లలితా పరితుష్టయే తస్మాదవశ్యం భక్తేన కీర్తనీయమిదం మునే ఆవశ్యకత్వే హేతుస్తే మయా ప్రోక్తం మునీశ్వరా ఇదానీం నామ సాహస్రం వక్ష్యామి శ్రద్ధయా శృణు इति श्री ब्रह्मांड पुराणे हयग्रीव अगस्त्य संवादे ललिता सहस्रनाम स्तोत्र पूर्व भागः।